హాయ్ అండి అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఆలు పరోటా చేస్తున్నాను. దానికోసమని ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డలు ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నేనైతే దీనికి మైదా పిండి వాడుతున్నాను. మీరు దీని ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడచ్చు. ఇందులో కొంచెం ఉప్పు, నెయ్యి వేసి దానికి సరిపడా వాటర్ వేసి ఇలా సాఫ్ట్గా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసి అవి చిటపటలాడాక అందులో ఉల్లిగడ్డ ముక్కలు వేసి దూరగా వేపుకొని అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇవి వేగాక ముందుగా స్మాష్ చేసుకున్న ఆలుగడ్డను ఇందులో వేసి ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక అందులో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరో 10 మినిట్స్ వదిలేస్తే అది సాఫ్ట్గా అవుతుంది. ఇందులో కొంచెం నెయ్యి వేసి నేను వదిలేస్తున్నాను. నెయ్యి ఎందుకంటే టేస్ట్ కోసం టేస్ట్ బాగుంటుందని. అండ్ ముందుగా మనం కలిపెట్టుకున్న పిండిని మనకు చపాతీ సైజు లాగా ఉండలుగా చేసుకొని ఇలా తాల్చుకొని అందులో మనం ఈ కర్రీ చల్లగయ్యాక దాన్ని కూడా పిండిలాగా మెత్తగా పిసుక్కొని ఉండలుగా చేసి పెట్టుకోవాలి. సో ఇలా పూర్ణంలాగా పెట్టుకొని తీసేసుకున్నాక పొడిపిండిలో ఒత్తితే అది ఇచ్చుకపోదు కాబట్టి నేను పొడిపిండిలో ఒత్తుతున్నాను. దీనిలో ఉన్న ట్రిప్స్ ఇదే. పొడిపిండిలో ఒత్తుకొని మళ్ళీ ప్లేట్ మీద పెట్టి తాల్చుకుంటున్నాను. సో ఒక పెనం పెట్టుకొని అది హీట్ అయ్యాక ఈ పరోటా వేసి 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. చాలా బాగా వస్తుంది. ఈ ట్రిప్స్ ఫాలో అయ్యి చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.